ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను పేతురు ద్వారా యేసయ్య చేయించిన ఒక స్వస్థత కార్యం గురించి నేను మీకు చెప్తాను. పేతురు ఒకరోజు సువార్త ప్రకటించిన ప్రాంతాల్లో విశ్వాసులు బలంగా దేవునిలో ఉన్నారా లేదా అని తెలుసుకుంటూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నాడనమాట. అలా తిరుగుతున్న టైంలో సముద్రం పక్కనున్న లుద్దా అనే ఒక పట్టణానికి కూడా పేతురు వెళ్తాడనమాట. అక్కడ కూడా కొంతమంది దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళి సరికి ఒక అతను అయినయ్య అనే ఒక అతను లుద్దాలో ఉన్నాడనమాట. అయితే అతను పక్షవాయు రోగంతో 8 సంవత్సరాల నుంచి మంచంలోనే ఉన్నాడు. అతని పనులు అతను చేసుకోలేడు, నడవలేడు, కూర్చోలేడు, తినలేడు, కనీసం తన బట్టలు తను మార్చుకోవటానికి కూడా అవకాశం లేని అలాంటి స్థితిలో 8 సంవత్సరాలుగా అతను బాధపడతా మంచంలోనే ఉన్నాడనమాట. అతన్ని చూడంగానే పేతురుకి జాలి అనిపిస్తుంది అనమాట. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే అయినయ్య వైపు చూసి, అయినయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపును చుట్టుకో అని చెప్పేసి అంటాడనమాట. అనంగాల్నే ఆ మాట విని అతను ఏం చేస్తాడు తెలుసా, వెంటనే తను మంచం మీద నుంచి లెగుస్తాడు. వెంటనే ఆయనలోకి దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శక్తిని అతను పొందుకుంటాడనమాట. పొందుకొని ఆ పడక మీద నుంచి లెగుస్తాడనమాట. వెంటనే దేవుణ్ణి స్తుతిస్తాడు. అంతేకాదు అవన్నీ చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా యేసుప్రభు నిజమైన దేవుడు, శక్తి గలవాడు అని చెప్పి నమ్ముతారు. అంతేకాకుండా పేతురు అక్కడున్న ఆ ఊర్లో ఉన్న లుద్దాలో ఉన్న వాళ్ళకి, దాని పక్కనున్న షారోన్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడే కొన్ని రోజులుండి సువార్త ప్రకటిస్తాడనమాట. మన పాపాల నిమిత్తమే యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ద్వారానే మనకు రక్షణ అని చెప్పేసి అక్కడ ప్రజలందరికీ బోధిస్తూ వాళ్ళు కూడా దేవుని వైపు తిరిగేలాగా చేస్తూ అనేక రోజులు అక్కడే పేతురు లుద్దాలో ఉండిపోతాడనమాట. పిల్లలు, మీకు అర్థమైందా? ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఎవరైనా మీకు కనిపిస్తే వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళ మీద దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలన్నమాట. వాళ్ళకి మన వంతు మనము సహాయం చేయాలి. కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, ఇంకా నడవలేని వారు కానీ, వాళ్ళు ముసలివాళ్ళు కానీ, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలి. నేనే ఎందుకు చేయాలి అని చెప్పేసి వాళ్ళ విసుక్కోకూడదు. మరి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న నాయనమ్మ, తాత, అమ్మమ్మ, తాత వాళ్ళకు కూడా మనం సహాయం చేయాలన్నమాట. వాళ్ళు విసిగిస్తారు అని చెప్పేసి వాళ్ళని చేదరించుకోకూడదు. వాళ్ళతో ప్రేమగా ఉండాలి. వాళ్ళకి ఏం సహాయం కావాలో చేయాలన్నమాట. అప్పుడే దేవుడికి కూడా ఇష్టమవుతారు మీరంటే. ఓకేనా? ఆ విధంగా సహాయం చేస్తారు కదా.